హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్ డే 19 అండి. స్పోకెన్ ఇంగ్లీష్లో మనకి డే 19. డే 19లో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ ఇక్కడ మనకి ప్రిపోజిషన్స్లోనే మనకి ఫుల్ మీనింగ్ ఉందండి. ప్రిపోజిషన్స్ అంటే మనం ఎక్కడైతే నౌన్స్ ఉన్నాయో ఆ నౌన్స్కు ముందు మనము పొజిషన్ని చూసి అది ఎక్కడ ఎలా ఉపయోగించాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ప్రిపోజిషన్స్ అనేవి ఎట్లా ఉపయోగించాలి? ప్రిపోజిషన్స్, ప్రిపోజిషన్ అంటే పొజిషన్ని, ప్రిపోజిషన్ని ఎక్కడ ఎట్లా యూస్ చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్ అనేది ఏంటిది ఫ్రెండ్స్? నౌన్. కాబట్టి మనకి ఫ్రమ్ ఎక్కడొచ్చింది ఫ్రెండ్స్? ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రీపొజిషన్ అనమాట. పొజిషన్ ఎక్కడొచ్చింది ఫ్రెండ్స్? మనకి నౌన్కి ముందు. ఓకేనా ఫ్రెండ్స్? ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటిది ఫ్రెండ్స్? ఫ్రమ్. ఓకేనా? నెక్స్ట్, ఐ ఆమ్ వైపింగ్ ఆఫ్ ద టాటూ. ఐ ఆమ్ వైపింగ్ ఆఫ్ ద టాటూ. వైపింగ్ అంటే చెరుపుకోవడం ఫ్రెండ్స్, చెరపటం. ఓకేనా? ఐ ఆమ్ వైపింగ్ ఆఫ్ ద టాటూ. నేను నా యొక్క టాటూని రిమూవ్ చేసుకుంటున్నాను, చెరిపేసుకుంటున్నాను. ఇక్కడ ఉపయోగించిన ప్రిపోజిషన్ ఏంటిది ఫ్రెండ్స్? ఓఎఫ్ఎఫ్, ఆఫ్. ఓకేనా? నెక్స్ట్, రవి హ్యాస్ బీన్ హియర్ సిన్స్ మండే. రవి గత మండే నుంచి, రవి హ్యాస్ బీన్ హియర్. ఇక్కడ రవి ఇక్కడే గత మండే నుంచి ఉన్నాడు. రవి హ్యాస్ బీన్ హియర్ సిన్స్ మండే. మండే నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ మనం ఉపయోగించిన ప్రిపోజిషన్ ఏంటిది ఫ్రెండ్స్? సిన్స్. ఓకేనా? నెక్స్ట్, ఇవి జాగ్రత్తగా రాసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఎక్కడ అయితే ప్రిపోజిషన్ కింద నేను అండర్లైన్ చేసుకున్నానో నార్మల్గా మొత్తం సెంటెన్స్లు రాసుకోకుండా నేను ఏ విధంగా అయితే నేను మీకు ఏ విధంగా చెప్తున్నానో అదే విధంగా రాసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే చాలామంది ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అని రాసుకుంటారు. దాంట్లో చాలామంది దాంట్లో ప్రిపోజిషన్ ఏంటి అంటే చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రాసుకున్నారు, కానీ అది కింద ఫ్రమ్ ప్రిపోజిషన్ కింద వాళ్ళు అండర్లైన్ చేసుకుని ఉంటే ఓకే ఈ ప్రిపోజిషన్ కాబట్టి మనం అండర్లైన్ చేసాం అనేది గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఐ ఆమ్ వైపింగ్ ఆఫ్ ద టాటూ. ఓకేనా? నెక్స్ట్, డాడ్ ఈజ్ ఎట్ హోమ్ ఫర్ ఏ వైల్. ఓకేనా ఫ్రెండ్స్? డాడ్ ఈజ్ ఎట్ హోమ్ ఫర్ ఏ వైల్. ఫర్ ఇక్కడ మనకి ప్రిపోజిషన్ ఏంటిది ఫ్రెండ్స్? ఫర్. ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఫర్ స్టడీ. ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఫర్ స్టడీ. నేను చదువు కోసం హైదరాబాదు వెళ్ళాలనుకుంటున్నాను. ఓకేనా? ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఫర్ స్టడీ. నేను చదువుకోవడానికి హైదరాబాదు వెళ్ళాలనుకుంటున్నాను. ఇంగ్లీష్ వాజ్ టాట్ బై రోషన్. ఇంగ్లీష్ వాజ్ టాట్ బై రోషన్. ఇక్కడ మనకి ప్రిపోజిషన్ ఏంటిది ఫ్రెండ్స్? బై. ఓకేనా? నెక్స్ట్, ఐ ట్రావెల్డ్ బై బస్. నేను బస్లో ట్రావెల్ చేస్తున్నాను. బై బస్. ఓకేనా ఫ్రెండ్స్? బై బస్. నెక్స్ట్, ఐ విల్ లీవ్ బై 4 o'clock. ఐ విల్ లీవ్ బై 4 o'clock. ఇక్కడ ప్రిపోజిషన్ బై ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, హీ కట్ ద వెజిటేబుల్స్ విత్ ఏ నైఫ్. హీ కట్ ద వెజిటేబుల్స్ విత్ ఏ నైఫ్. అతను వెజిటేబుల్స్ దేంతో కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్? దేంతో కట్ చేస్తున్నాడు? విత్ ఏ నైఫ్. విత్ ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటిది ఫ్రెండ్స్? విత్. ఓకేనా? నెక్స్ట్, పుట్ యువర్ సిగ్నేచర్ విత్ పెన్ ఇన్ ఇంక్. పుట్ యువర్ సిగ్నేచర్ విత్ పెన్ ఇన్ ఇంక్. ఓకేనా? ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటిది ఫ్రెండ్స్? ఇన్. నెక్స్ట్, షీ ఈజ్ విత్ మీ. షీ ఈజ్ విత్ మీ. ఇక్కడ విత్ అనేది ఏంటిది ఫ్రెండ్స్? ప్రిపోజిషన్. ఓకే. నెక్స్ట్, ఐ ఫౌండ్ ఇట్ ఇన్ యువర్ బుక్. ఐ ఫౌండ్ ఇట్ ఇన్ యువర్ బుక్. ఇక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, ఐ ఆమ్ స్టడీయింగ్ ఎట్ శ్రీనగర్ ఇన్ హైదరాబాద్. ఐ ఆమ్ స్టడీయింగ్ ఎట్ శ్రీనగర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటిది ఫ్రెండ్స్? ఎట్. ఓకేనా? ఇంకొన్ని చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రిమైనింగ్ ప్రిపోజిషన్స్ చూద్దాం. చూడండి, ఐ విల్ మీట్ యూ ఎట్ 6 PM. ఐ విల్ మీట్ యూ ఎట్ 6 PM. ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటి ఫ్రెండ్స్? ఎట్.
మనకి టైంకి ముందు కంపల్సరీగా ఎట్ అనేది రావాలి ఫ్రెండ్స్. ఓకేనా, టైంకి ముందు ఎప్పుడు కూడా మనము ఎట్ అనేది ఉపయోగించాలి. ఐ యామ్ ఎట్ ట్రెండ్ సెట్, ఐ యామ్ ఎట్ ట్రెండ్ సెట్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఎట్ అనేది ప్రిపోజిషన్. ఐ కెప్ట్ మై పెన్ ఆన్ ద టేబుల్, ఐ కెప్ట్ మై పెన్ ఆన్ ద టేబుల్, ఐ కెప్ట్ మై పెన్ ఆన్ ద టేబుల్. నెక్స్ట్ ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐ విల్ మీట్ యూ ఆన్ సండే, ఐ విల్ మీట్ యూ ఆన్ సండే. ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్. నెక్స్ట్ హీ జంప్డ్ అప్ ఆన్ ద టేబుల్, హీ జంప్డ్ అప్ ఆన్ ద టేబుల్. ఇక్కడ అపాన్ అనేది మనకి ప్రిపోజిషన్ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ జానకి ఈజ్ గోయింగ్ టు స్కూల్, జానకి ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ టు అనేది ప్రిపోజిషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మై ఎగ్జామ్స్ స్టార్ట్స్ ఫ్రమ్ మార్చ్ టు ఏప్రిల్, మై ఎగ్జామ్స్ స్టార్ట్స్ ఫ్రమ్ మార్చ్ టు ఏప్రిల్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ షీ గోయింగ్ టువర్డ్స్ రవీస్ హౌస్, షీ గోయింగ్ టువర్డ్స్ రవీస్ హౌస్. నెక్స్ట్ సాత్విక్ ఈజ్ హైడింగ్ అండర్ ద బెడ్, సాత్విక్ ఈజ్ హైడింగ్ అండర్ ద బెడ్. ఇక్కడ అండర్ అనేది మనకి ప్రిపోజిషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ యువర్ హౌస్ ఈజ్ బీనెత్ మై హౌస్, బీనెత్ మై హౌస్. ఇక్కడ బీనెత్ అనేది ప్రిపోజిషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బిసైడ్స్ నోకియా దేర్ ఆర్ మెనీ కంపెనీస్. ఓకేనా, ఇక్కడ బిసైడ్స్ అనేది ప్రిపోజిషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ది షాప్ ఓపెన్స్ ఎవ్రీడే ఎక్సెప్ట్ సండే, ఆ షాప్ అనేది సండే తప్ప మిగతా అన్ని రోజుల్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనము 25 చెప్పుకున్నాం. రిమైనింగ్ ఒక 5 సెంటెన్స్ చెప్పుకుంటే 30 సెంటెన్స్ అనేది కంప్లీట్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా. రిమైనింగ్ సెంటెన్స్ ప్రిపోజిషన్స్ చూద్దాం. నెక్స్ట్ సెంటెన్సెస్ చూడండి ఫ్రెండ్స్. జానకి ఈజ్ బిట్వీన్ రామ్ అండ్ కృష్ణ, జానకి ఎక్కడ ఉందంట ఫ్రెండ్స్? రామ్ అండ్ కృష్ణ మధ్యలో, బిట్వీన్ అంటే మధ్యలో అని అర్థం ఫ్రెండ్స్. జానకి ఈజ్ బిట్వీన్ రామ్ అండ్ కృష్ణ. ఓకేనా. రాజేష్ ఈజ్ అమాంగ్ 25 పీపుల్, రాజేష్ ఈజ్ అమాంగ్, ఇక్కడ అమాంగ్ అనేది మనకి ప్రిపోజిషన్స్ ఫ్రెండ్స్. ఓకేనా, అమాంగ్ 25 పీపుల్. నెక్స్ట్ రవి జంప్డ్ ఓవర్ ద వాల్, రవి జంప్డ్ ఓవర్ ద వాల్. రవి ఏం చేశాడు? జంప్డ్ ద ఓవర్ ద వాల్, గోడ మీద నుంచి దూకాడు. ఇక్కడ ఓవర్ అనేది ఏంటిది ఫ్రెండ్స్? ప్రిపోజిషన్. ఓకేనా. నెక్స్ట్ హీ స్కోర్డ్ అబౌవ్ 90%, హీ స్కోర్డ్ అబౌవ్ 90%. ఇక్కడ అబౌవ్ అనేది ఏంటిది ఫ్రెండ్స్? ప్రిపోజిషన్. నెక్స్ట్ షీ స్కోర్డ్ బిలో 90%, ఇక్కడ బిలో అనేది కూడా ప్రిపోజిషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బెలూన్ ఈజ్ గోయింగ్ అప్, బెలూన్ అనేది పైకి ఎగురుతూ ఉంది, బెలూన్ ఈజ్ గోయింగ్ అప్, పైకి వెళ్తూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. మనకి స్పోకెన్ ఇంగ్లీష్ డే 19లో మనకి ఒక ప్రిపోజిషన్స్తో మనకు సెంటెన్స్లో మనము ఎట్లా ఉపయోగించాలి, మనకి ప్రిపోజిషన్స్ మనం ఒక ఎగ్జాంపుల్స్గా తీసుకొని ఒక 30 సెంటెన్సెస్ అనేది చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.